అందరికీ నమస్కారం. భాస్కర్ విహారీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినపత్రికలో ఒక వార్త చూశాను. ఆ వార్త చూసిన తర్వాత ఆ అంశం గురించి వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు ఆ అంశం గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు నిన్న జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. అందులో ఏముందంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, ఎస్సీ రిజర్వేషన్లన్నీ కూడా వారికి వర్తింపజేయాలి, వారిని ఎస్సీలుగానే గుర్తించాలి అని. అప్పుడు నాకు ఈ అంశం పట్ల అంత అవగాహన లేదు కాబట్టి నేను ఆ అంశాన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఇంతకు దళిత క్రైస్తవులు అంటే ఏమిటి అని నేను స్టడీ చేశాను. అంటే హిందూ మతంలో ఉన్న దళితులు కానివ్వండి, లేదంటే ఇంకా నిమ్న కులాల వారిగా భావించబడే వారు కానివ్వండి, క్రైస్తవ మతం స్వీకరిస్తే వారిని దళిత క్రైస్తవులు అంటారు. ఇది దళిత క్రైస్తవులకు నిర్వచనం. ఇక 1950 సంవత్సరం 1950 రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ ఒకసారి మనం గమనిస్తే, హిందూ మతంలోని దళితులను మాత్రమే ఎస్సీలుగా గుర్తించాలి అని స్పష్టంగా ఉంది. దీన్నే ఒకసారి సవరించి 1956 సంవత్సరంలో సిక్కు మతంలోకి వెళ్ళిన దళితులను కూడా ఎస్సీలుగానే గుర్తించాలి అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరొక సవరణ ద్వారా 1990 సంవత్సరంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన దళితులను కూడా ఎస్సీలుగానే గుర్తించాలి అని మరొక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళిన దళితులను కూడా ఎస్సీలుగానే గుర్తించాలి, వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని మందకృష్ణ మాదిగ గారు ఒక వినతిని, అలాగే డిమాండ్ను ఆయన ముందు ఉంచడం జరిగింది. సో ఇది న్యాయమా అన్యాయమా, ఇది కరెక్టా రాంగా అనేది మనము కాస్త స్టడీ చేయాలి. కాబట్టి నేను స్టడీ చేయడం జరిగింది. దాన్నే మీతో పంచుకోవడానికి ఈ వీడియో ద్వారా ముందుకొచ్చాను. కాబట్టి హిందూ మతంలో వివక్ష ఉందని, కుల వివక్ష ఉంది, అంటరానితనం ఉంది, కాబట్టి క్రైస్తవ మతం స్వీకరించామని చాలా మంది దళితులు చెప్తారు. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. నేను ఒకసారి ఒక వీడియోలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. హిందువులు ఎందుకు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు అని ఒక వీడియో కూడా నేను చేశాను. అంటే ఇక్కడ కుల వివక్ష ఉంది కాబట్టి, ఇక్కడ అంటరానితనం ఉంది కాబట్టి, ఇక్కడ వైషమ్యాలు ఉన్నాయి కాబట్టి, వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి మేము క్రైస్తవంలోకి వెళ్తున్నాం, క్రైస్తవాన్ని స్వీకరించామని చెప్తున్నారు దళితులు. కానీ ఈ మధ్య ఏం చెప్తున్నారు మరి, మేము మతం మారినా, క్రైస్తవం స్వీకరించినా కూడా మాకు వివక్ష తప్పడం లేదు, అక్కడ కూడా మా పైన వివక్ష చూపిస్తున్నారు, అక్కడ కూడా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రం? అంటే మీరు మతం మారే ముందు క్రైస్తవం గురించి తెలుసుకొని మతం మారలేదా? పాస్టర్ల ప్రభావంతో మారారా? లేదంటే ఇక్కడ వివక్ష ఉంది కాబట్టి మారారా? ఒక మతంలోకి వెళ్లే ముందు ఆ మతం పూర్వాపరాలు విచారించాలి కదా. క్రైస్తవ మతంలో కులం అనే మాటే లేదు, కుల వివక్ష ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా, అక్కడ సమానత్వం ఉంది, సమన్యాయం ఉందనే కదా మతంలోకి వెళ్ళింది. మరి అక్కడ కూడా మేము వివక్ష ఎదుర్కొంటున్నాం, అంటరాంతరాన్ని ఎదుర్కొంటున్నాం, కాబట్టి ఏ మతంలోకి పోయినా మాకు వివక్ష తప్పడం లేదు అంటున్నారు. అంటే క్రైస్తవ మతంలో కూడా హిందూ మతం నుండి వెళ్ళిన వారు వివక్షకు గురవుతున్నారు, వారు అంటరాని వారుగా భావింపబడుతున్నారని ఆ మతంలోకి వెళ్ళిన దళితులే చెప్తున్నారు. ఆ దళిత నాయకులే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే ఇది క్లియర్ అని మనం అనుకోవచ్చా? మతం మారిన వాళ్ళే చెప్తున్నారు కాబట్టి. మరి అంత వివక్ష ఉంది అన్నప్పుడు రెండు పనులు చేయొచ్చు దళితులు. ఒకటి, ఘర్ వాపసి అని మరి హిందూ మతంలోకి రావడం. ఎందుకంటే అక్కడ వివక్ష, ఇక్కడ వివక్ష అంట, కాబట్టి మరి వెనుకకు వచ్చేయచ్చు. లేదు, వద్దు, ఇక్కడ వివక్ష ఉంది కదా, మరి ఇక్కడికి మేము రాలేము అని ఒకవేళ భావిస్తే బౌద్ధ మతం స్వీకరించవచ్చు కదా. అక్కడ సమన్యాయమే ఉంది కదా, సమానత్వమే ఉంది కదా, కులం అన్న మాటే లేదు కదా, మతం అన్న మాట కూడా లేదు కదా. అక్కడ బౌద్ధ మతం కూడా బాగుంటుంది కదా, మరి ఆ కుల మత ప్రస్తావన లేని బౌద్ధాన్ని స్వీకరించవచ్చు కదా. క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, హిందూ మతంలో వివక్ష ఉంది కాబట్టి మేము వెళ్తున్నాం, ఉంది కాబట్టి వెళ్తున్నాం అంటున్నారు. హిందూ మతంలో కుల వివక్షను హైలైట్ చేస్తున్నారు. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రైస్తవ్యంలో వారు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఎందుకు అంతగా మాట్లాడడం లేదు, ఎందుకు హైలైట్ చేయడం లేదు? ఎప్పుడు హైలైట్ చేస్తున్నారంటే, ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు ఒక్కటే హైలైట్ చేస్తున్నారు. ఆ మతం మారిన వాళ్ళైనా, వారి తరపున నిలబడ్డ నాయకులైనా, ఇది నేను బాగా అబ్జర్వ్ చేసే ఇంతకుముందు కూడా. అప్పుడు మాత్రమే ఈ కులం కార్డు వస్తుంది, వివక్ష కార్డు వస్తుంది, రిజర్వేషన్ గురించి మాట్లాడడం వస్తుంది. అంతేగాని ఈ రిజర్వేషన్ అంశం లేనప్పుడు, ప్రస్తావన లేనప్పుడు క్రైస్తవాన్ని చాలా గొప్ప మతంగా హైలైట్ చేయడం మనం గమనిస్తుంటాం. మతం మారిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు నేను ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన దళితులకైనా, వారి నాయకులకైనా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అవి ఏమిటి అంటే, హిందూ మతం నుండి క్రైస్తవ మతం స్వీకరించారు. స్వీకరించిన తర్వాత ఎలా స్వీకరించారు? పాస్టర్ల ఆధ్వర్యంలో వారి ద్వారా బాప్తిస్మం తీసుకునే కదా వారు మతం మారింది. ఊరికే వెళ్ళి మారలేదు కదా. తర్వాత హిందువులకు సంబంధించిన, హిందూ సంస్కృతికి సంబంధించిన అలంకరణలు కానివ్వండి, పూజా విధానాలు కానివ్వండి,
లేదంటే ఆ సంస్కృతి ఆచారాలు కానీ ఇవన్నీ కూడా వదిలేశారా లేదా చెప్పండి? ఇవన్నీ వదిలేశారు. వారి దృష్టిలో ఇప్పుడు హిందూ దేవుళ్ళు కారు. అందుకనే హిందువులు ఎవరైనా పూజలు జరుపుకుంటుంటే ఆ పూజలకు అటెండ్ అవ్వరు, అక్కడ ప్రసాదం తినరు. హిందూ దేవీ దేవతలకు సంబంధించిన దేంట్లో కూడా వారు పాల్గొనరు. కేవలం చర్చిలకు వెళ్తారు, అక్కడ ప్రార్థనల్లోనే పాల్గొంటారు, బైబిల్ గ్రంథం చదువుతారు. వారి దృష్టిలో దేవుళ్ళు అంటే యెహోవా, యేసుక్రీస్తు, ఇంకా మరియమ్మను కూడా వారు మేరీ మాతగా పూజిస్తారు. సంతోషం. అంటే వారు ప్యూర్లీ క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతున్నట్లే కదా. ఇదేదో ఒక రోజులో లేదంటే ఇక్కడి నుంచి ఆ మతంలోకి జంప్ అవ్వడం కాదు కదా. సడన్గా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారమే వాళ్ళు మతం మారుతున్నారు, ఆ మతాచారాలు పాటిస్తున్నారు. హిందూ మతాన్ని, సంస్కృతిని, ఆచారాలను, దేవీ దేవతలను, అలంకరణలను, బొట్టుతో సహా మొత్తం అన్ని తీసేసి పరిపూర్ణ క్రిస్టియన్లుగా మారుతున్నారు. మరి అలా మారిన తర్వాత మరి ఎస్సీ అనే మాట ఎందుకు వస్తుంది? ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఎందుకు వస్తుంది? క్యాస్ట్ అనే పదమే లేని మతంలోకి వెళ్ళి క్యాస్ట్ అని మరి ఎలా చెప్పుకుంటారు మీరు? ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం చేయలేరు కదా. అలాగే ఉంటే దళితులుగా అన్నా ఉండాలి, లేదంటే క్రైస్తవులుగా అన్నా ఉండాలి. కానీ దళిత క్రైస్తవులు అనే పేరు ఎలా వచ్చింది? ఇంతకు ఎవరు పెట్టారు ఆ పేరు అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా తప్పు. కేవలం రిజర్వేషన్లు పొందడానికి, విద్యా ఉద్యోగాల్లో ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందడానికి పథకాల ద్వారా ఈ యొక్క ఎస్సీ అనే కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే మొత్తం క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కేవలం రిజర్వేషన్ల దగ్గరకు వచ్చేసరికి ఎస్సీ హోదా కల్పించండి అని అడగడము ఎంతవరకు న్యాయం? ఇంకా ఏమన్నంటే అంబేద్కర్ గారిని తీసుకొస్తారు. అసలు అంబేద్కర్ గారు జీవించిన విధానానికి, ఆయన ఆశయాలకు, ఆయన ఆదర్శాలకు ఆయన వారసులుగా చెప్పుకుంటున్న వారు ప్రవర్తించేదానికి సంబంధమే లేదు. అంబేద్కర్ గారు ఒక మహోన్నత శిఖరం. ఆయన నిమ్న కులంలో పుట్టి అంత దారుణమైన వివక్ష ఎదుర్కొని అంత కష్టపడి ఆయన స్వకష్టంతో, తెలివితేటలతో, నైపుణ్యంతో ఒక గొప్ప నాయకునిగా ఎదిగారు. ఆయన చదువుకున్నప్పుడు కూడా వివక్షకు గురయ్యారు. అలాగే ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వివక్షకు గురయ్యారు. అయినా కూడా ఆయన దేనికి చెల్లించకుండా, ఎవరిని అర్థించకుండా, యాచించకుండా ఆయన మహోన్నత స్థాయికి ఎదిగి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా మనం ఆయన్ని గుర్తిస్తున్నామంటే చాలా గర్వంగా ఉంది నాకైతే ఒక మనిషిగా. అటువంటి ఆయన తనలాగా ఎవరు కూడా నిమ్న కులాల్లో పుట్టిన వాళ్ళు అవకాశాలు లేకుండా ఉండకూడదు, వారు తెలివి, ప్రతిభ ఇవన్నీ ఉన్నా కూడా వెనకబడిపోకూడదని రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ రిజర్వేషన్ల వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తున్న మన ప్రభుత్వాలది ఖచ్చితంగా వైఫల్యమే. ఆ రిజర్వేషన్ సిస్టమ్ తీసేయండి, మాకొద్దు, మేము తెలివి ప్రతిభతోనే ఉద్యోగాలు తెచ్చుకుంటాం, చదువులో సీట్లు తెచ్చుకుంటాం అని పోరాడకుండా, వాటిపైన కదా పోరాడాల్సింది చెప్పండి. వాటిపైన పోరాడకుండా మేము మతం మారినా అయినా ఎస్సీలుగా గుర్తించండి అంటే హిందువులుగా గుర్తించాలా? మీకు పద్ధతి ప్రకారం మతం మారి అంతా బాగా ఉన్నప్పుడు సంతోషం, నేను గౌరవిస్తా, ఎందుకంటే రాజ్యాంగం హక్కు ఇచ్చింది. అలాంటప్పుడు మరి ఇక్కడ మమ్మల్ని హిందువుగా గుర్తించండి, మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి చదువు ఉద్యోగాల ప్రకారం అంటే ఈ మత ఆచారాల్లో పాల్గొనరు, అలాగే ఇక్కడ ప్రసాదాలు తినరు, హిందూ సంస్కృతికి పూర్తిగా దూరం అయిపోతారు. ఇంకా కొంతమంది పాస్టర్ల అవతారం ఎత్తి హిందూ దేవీ దేవతలను నీచమైన భాషలో తిడతారు. ఈ గ్రంథాలని ప్రశ్నించడం తప్పు కాదు, నేను కూడా ప్రశ్నించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మా దేవుడే దేవుడు, మా దేవుడే దేవుడు, ఇంకెవరు దేవుళ్ళు కారు అని ప్రజలందరికీ కూడా నూరిపోయడం, అక్కడ చర్చలకు వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తోంది ఇంతకుముందు హిందూ మతంలో ఉన్న వాళ్ళే, అక్కడి నుండి అక్కడికి వెళ్ళిన వారే. సరే, ఏదో వెళ్ళారు రకరకాల కారణాల వల్ల. ఇంకా వారు క్రైస్తవులుగానే భావించాలి, క్రైస్తవులుగానే వారు తమను తాము ఫిక్స్ అయిపోవాలి. అంతేగాని కొన్ని పథకాల కోసమో, లేదంటే లబ్ధి కోసమో, రిజర్వేషన్ల కోసమో. ఇప్పుడు ఈరోజు మందకృష్ణ మాదిక్ గారు ఎందుకు పోరాడుతున్నారు? వారికి ఎస్సీ హోదా ఇవ్వాలి, ఎస్సీలుగా గుర్తించాలని, రిజర్వేషన్ల కోసమే. కాబట్టి ఈరోజు మందకృష్ణ మాదిక్ గారైనా, లేక ఎవరైనా ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా మొదట ఈ రిజర్వేషన్ సిస్టమ్ని తొలగించడానికి కృషి చేయాలి. అంటే అది మొదట మన మెదళ్లలో రావాలి ఆలోచన. మేము ప్రతిభతో తెచ్చుకుంటాం, మేము బాగా కష్టపడతాం, కష్టపడే నైపుణ్యం ఉంది. నేను చెప్తాను, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు వారికి ఉన్నంత కష్టపడే మనస్తత్వం ఎవ్వరికీ లేదని నేనే చెప్తాను. కాబట్టి ఆ సిస్టమ్ పోయేకి ప్రయత్నం చేయండి. లేదంటే నిజంగా ఎవరికి అవసరమో, నిజంగా ఎవరు అర్హులో, నిజంగా ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, సామాజికంగా వెనుకబడి ఉన్నారో, కుల వివక్షను ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి రిజర్వేషన్ పెడితే, అలాంటి వారికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకే కాదు, ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే తప్పకుండా ఒప్పుకుంటాం, అర్హులకు అందాలి, ఏదైనా అర్హులకే అందాలి. అలా కాకుండా రిజర్వేషన్ ఫలాలు పొంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆర్థికంగా బాగా ఎదిగి వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ ఇవ్వమంటారు, వారి మనవరాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వమంటారు. ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఒక జనరేషన్ లబ్ధి పొంది ఆర్థికంగా, గౌరవపరంగా, సమాజపరంగా, అన్నిటి పరంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా అడుగుతున్నారంటే ఏమనాలి? అంటే మీరొక్కటే ఎదిగారా, మీ పిల్లలు ఎదగలేదా? అవునా కదా?
ఇలాంటి వివాదాలు తరచుగా రావడం చాలా దుర్మార్గం. అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక కోరిక కోరుతా, విజ్ఞప్తి చేస్తా. ఏమిటది అంటే, ఎవరైతే నిమ్న కులాలు కానివ్వండి, అగ్ర కులాలు కానివ్వండి, ఏ కులం వారైనా సరే, ఎవరు పేదవాళ్ళుగా ఉంటారో, ఎవరైతే వివక్ష గురవుతుంటారో, ఎవరైతే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారో అలాంటి వారికి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి. వారు ఏ కులం వారైనా సరే, ఏ కులమైనా సరే. ఎందుకంటే బ్రాహ్మణుల్లో కూడా కడు పేదవాళ్ళు ఉన్నారు, తిండి తినడానికి తిప్పలు పడే వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణుల్లో కూడా. అలాగే నిమ్న కులాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా కదా చెప్పండి? కాబట్టి మనము కులాన్ని చూడకుండా కేవలం ఆర్థికంగా వెనుకబడిన దాన్ని చూడాలి, సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్ష చూడాలి, సమానత్వం ఉందా లేదా చూడాలి. వీటిని చూసి వీటి ఆధారంగా మాత్రమే రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలాంటి వారికి రిజర్వేషన్స్ ఇవ్వాలి. అంతేగాని మేము మతం మారాం అయినా మమ్మల్ని హిందూగానే గుర్తించాలి, సర్టిఫికేట్లో హిందూ అనే ఉంటుంది, ఎస్సీ అనే ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి పోతాయి కదా ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్ సౌకర్యాలు ఇవన్నీ పోతాయి కదా. కాబట్టి ఇవన్నీ మాకు అలాగే ఉండాలి, కానీ హిందూ మతం మాకు ఎక్కడ న్యాయం ఇది? ఎలా సపోర్ట్ చేస్తాం చెప్పండి? క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత, మీరు మతం మార్చుకున్న తర్వాత ఇష్టపూర్వకంగా ఇక హిందూ మతం గురించి ఏ మాత్రం మీరు ఆశించకూడదు ఏది కూడా. ఇది నేను ఖచ్చితంగా చెప్తా. లేదు ఆ వివక్ష గురించి ఇంతగా మాట్లాడుతున్నారే, హిందూ మతంలోనే ఉండి ఎందుకు పోరాడకూడదు నేను ప్రశ్నిస్తా. ఎందుకంటే నేను కూడా ఒక హిందువునే, అయినా కూడా హిందూ మతంలో ఉన్న లోపాల గురించి వీడియోల ద్వారా ప్రశ్నిస్తున్నానా లేదా నేను? అలా ఇక్కడే ఉండి ఆ వివక్ష గురించి పోరాడొచ్చు కదా, ఇక్కడే ఉండి ఆ వివక్ష గురించి మాట్లాడొచ్చు కదా. అలా చేయకుండా వేరే మతంలోకి వెళ్ళి మతాన్ని తిట్టడము, నిందించడము పెద్ద గొప్ప చెప్పండి? కాదు కదా. అక్కడ వివక్ష ఎదుర్కొంటున్నామని ఇప్పుడు అంటున్నారు, ఎందుకంటే రిజర్వేషన్లు రావాలని చెప్పి. ఇదైతే నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే నేను మనిషినే చూస్తాను మొదట, కులాన్ని చూడను, మతాన్ని చూడను. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, సమాజంలో గుర్తింపు లేని వాళ్ళకి, అసలు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరికీ సౌకర్యాలు కల్పించండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్ ఫలితాలు ఇవ్వండి. చదువుకోవడం ప్రతి ఒక్కరి హక్కు, ఉద్యోగం కూడా ప్రతి ఒక్కరి హక్కు. దాన్ని కొందరికే పరిమితం చేయడం నేను కూడా సమర్థించను. ఖచ్చితంగా అందరికీ ఆ ఫలాలు అందించాలి. కానీ అందులో కులం అనేది చూడకూడదు అనేది నేను చెప్పేది. ఏ కులమైనా సరే కుల ప్రస్తావన రాకూడదు అక్కడ. కేవలము తమ వెనుకబాటు తనమే రావాలి ముందరికని. ఎందుకంటే ఇక్కడ ఒక అపోహ ఉంది జనంలో, కొంతమందిలో అగ్రకులాల వాళ్ళు బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారు, నిమ్న కులాల వాళ్ళు అలాగే ఉన్నారని. లేదు. మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా నిమ్న కులాల వాళ్ళు వెనుకబడే ఉన్నారంటే ప్రభుత్వాలను నిందించండి, నాయకుల్ని నిందించండి, మీ యొక్క కులాల నాయకులను నిందించండి, ఏం చేస్తున్నారు మీరని చెప్పి. అలాగే తోటి ప్రజలను చైతన్యపరిచి ఒక చర్చ తీసుకురండి. మనమంతా ఒకటే, మనమంతా హిందువులే, కాబట్టి ఎందుకు మనలో మనకి వివక్ష? వీటిపైన డిబేట్స్ పెట్టండి. ఆ చైతన్యాన్ని జనంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నాయకులు కానీ, పండితులు కానీ, గొప్ప గొప్ప మేధావులు ఉంటారు అందరూ కూడా. అది వదిలేసి నువ్వు ఆ కులం నేను ఈ కులం, నువ్వు ఆ మతం నేను ఈ మతం. ఒక్కసారి అంబేద్కర్ని గుర్తు పెట్టుకోండి. అంబేద్కర్ ఆశయాలు వేరు, ఆయన అనుకోండేది వేరు. ఈరోజు ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు చేస్తున్నారే అది వేరు. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు? హిందువుగా పుట్టాను నేను, కానీ హిందువుగా మాత్రం చావను అని చెప్పి 1956వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ లక్షలాది మందితో నాగ్పూర్లో బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. అంటే అంబేద్కర్ గారు ఇప్పుడు హిందువా బౌద్ధవా మీరే చెప్పండి? ఆయన ఖచ్చితంగా బౌద్ధ మతానికి చెందిన వ్యక్తే, అంతే కదా. ఎందుకంటే ఆయనే చెప్పారు, ఇది మనం చెప్పడం కాదు, మనం ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేది కాదు. ఆయనే చెప్పారు. ఆయన చనిపోయే వరకు కూడా బౌద్ధ మతాన్ని ఆయన ఆచరించారు, మనకు అది కూడా తెలుసు. అలాగే వేరే మతంలోకి వెళ్ళిన వారు పూర్తిగా ఆ మతాన్ని ఆచరించండి. అది వదిలేసి మరి రిజర్వేషన్ల కోసము, చదువుల కోసం, ఉద్యోగాల కోసము, వాటి కోసం మాత్రమే మరి హిందూగా సర్టిఫికేట్స్లో ఎందుకు చెప్పుకుంటారు? ఎస్సీగా ఎందుకు గుర్తింపు కోరుకుంటారు? అక్కడికి వెళ్ళి గొప్పగా బతకండి లక్షణంగా, ఎవరొద్దన్నారు? లేదంటే మరి గర్వాపసి అని హిందూ మతంలోకి వచ్చి ఎస్సీలుగానే ఉండండి. కానీ ఎస్సీలుగా అంటే నేను చెప్పేది కేవలం కులం పరంగా, కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్గా కాదు. ఆ వెనకబడిన అనేది వారు వదిలేయాలి, ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే అలా వదిలేసి ముందరికి వెళ్ళిన వాళ్ళలో ప్రొఫెసర్స్ లేరా, టీచర్స్ లేరా, లాయర్స్ లేరా, డాక్టర్స్ లేరా? ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప మహానుభావులు అయినారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, వెనకబడిన తరగతి నుంచి వచ్చి అందరికీ ముందుండి నడిపించిన మహానుభావులు ఉన్నారు, ఈ యొక్క తెగల నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి వారిని చూస్తే నాకు చాలా గర్వం అవుతుంది. అంటే వీరు ఎంత వివక్ష ఎదుర్కొన్నా కూడా ఈరోజు వారే మిగిలిన ప్రజలకు ఒక మార్గదర్శకులుగా మారుతున్నారు, ఒక దిక్సూచి అవుతున్నారు, దారి చూపే దిక్సూచి. అంతకంటే ఏం కావాలి చెప్పండి? కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదంటే బ్యాక్వర్డ్ క్లాసు ఇవి కాదు మనం చూడాల్సింది. మన కష్టం, మన నైపుణ్యం, మన తెలివితేటలు, మన ప్రతిభ. ఎవరికి అవసరమో వారు మాత్రమే రిజర్వేషన్స్ తీసుకోవాలి. అవసరం లేని వాళ్ళు వదిలిపెట్టేయాలి. మేము మంచి స్థానంలో ఉన్నాం, మా పిల్లలు కూడా ఉన్నారు, చాలు మాకు రిజర్వేషన్ వద్దని వారే ప్రభుత్వానికి చెప్పాలి. ఇలా ఒక్కొక్కరు ముందుకు వస్తే మన భారతదేశంలో రానున్న రోజుల్లో రిజర్వేషన్ అనే పదమే మాయమవుతుంది. మాయం అవ్వాలని కూడా కోరుకుంటాను నేను.
పేదవాళ్ళు కానివ్వండి, వెనుకబడిన తరగతుల వాళ్ళు కానివ్వండి, వారు ఇంకా అభివృద్ధిలోకి రావాలి, ప్రభుత్వాలు వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, వారికి విద్యను అందించాలి, వారికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. వెనకబడిన అనే మాట మన భారతదేశంలో వినిపించకూడదనేది నా కోరిక. వారు ఏ కులం వారైనా సరే, కేవలం మనిషి, భారతీయుడు అనే పదమే వినిపించాలి తప్ప ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఓబీసీ ఎన్ని సంవత్సరాలండి ఇంకా చెప్పండి. నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళు మా టీచర్స్. నేను కూడా నా స్టూడెంట్స్కి అదే చెప్పాను, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఎన్ని సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటాం మనము? అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకోవాలి? దానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఇవే, ఈ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే కుల వివక్ష, అంటరానితనం, ఈ కులాలు, జాతులు, తెగలు, ఇవే మన దేశాన్ని ముందుకు పోకుండా, పైకి రాకుండా, ఎదగనీయకుండా అడ్డుకుంటున్నాయి. కాబట్టి వీటిని ఈ జనరేషన్ వాళ్ళన్నా సరే అర్థం చేసుకొని, ఈ ఒక్కొక్కటి ఏవైతే అంతరాయాలు ఉన్నాయో మన దేశాభివృద్ధికి అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఈ జనరేషన్ వాళ్ళన్నా చేయాలి. కానీ ఈ జనరేషన్ వాళ్ళు కూడా కులం కులం, మతం మతం, దీంట్లోనే పడితే ఎలా చెప్పండి? ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల అది ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, దళితులు ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్ళారో వారిని క్రైస్తవులుగానే గుర్తించాలి తప్ప ఎస్సీలుగా గుర్తించకూడదు, హిందువులుగా గుర్తించకూడదు. వారు ఒకవేళ మరీ మనసు మార్చుకొని హిందూ మతంలోకి వస్తే తప్ప. ఇదేదో కులం మీద ద్వేషంతో, మతం మీద ద్వేషంతో నేను చెప్పడం లేదు, వాస్తవ పరిస్థితులు. కేవలము లబ్ధి కోసము మనము కులాన్ని, మతాన్ని ఉపయోగించుకోకూడదు అనేది నా అభిప్రాయం, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నేను చెప్పిన విషయాలు కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.